హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఏపీ ఎంసెట్కి సంబంధించి ర్యాంక్ కార్డ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. కానీ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు. సో అప్పటి నుంచి విద్యార్థులు అడుగుతున్న డౌట్ ఏంటంటే, అన్న ఎప్పుడు రిలీజ్ అవుతుంది కౌన్సిలింగ్ నోటిఫికేషన్, మరియు ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అడుగుతున్నారు. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ ఉండబోతున్నాయి ఏంటి అనేది అడుగుతున్నారు. అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు ఎంసెట్కి కావాల్సిన ప్రతి డౌట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఉంటుంది. దాంతోపాటు మీకు అప్ టు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు కూడా మన ఛానల్ నుండి మీకు అన్ని అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ కావాలి. సో వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. దాంతోపాటు మీకు ఏ డౌట్ ఉండదు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. ఫాలో అయిన ప్రతి ఒక్కరికి మీ డౌట్ క్లారిఫై అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాన్యువల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి వచ్చేసి లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ చూసుకున్నట్లయితే మనకు 13 ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, ఎంఆర్ఏజీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం, ఆంధ్ర పాలిటెక్నిక్, ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ బెంచ్ సర్కిల్ విజయవాడ, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు గుంటూరు, డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు, ఎస్వి గవర్నమెంట్ కాలేజ్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురం, శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప. సో ఈ 13 సెంటర్లలో మనకు మ్యాక్సిమం హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఉండబోతున్నాయి. సో కోవిడ్ వల్ల కొన్ని సెంటర్స్ అయితే ఈ సంవత్సరం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ యొక్క లిస్ట్ ఏంటనేది మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మనకు కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అంటే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి మీరు చూసే ఈ వెబ్సైట్ ద్వారానే మీకు కౌన్సిలింగ్, దాంతోపాటు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 100% కూడా మనకు ఆన్లైన్లోనే వెరిఫై కావడం జరుగుతుంది. ఏదో కొద్ది మందికి మాత్రమే రిజెక్టెడ్గా వస్తుంది. వాళ్ళు మాత్రమే మీ యొక్క దగ్గరలోని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఓసీ క్యాండిడేట్స్ జనరల్ కేటగిరీలో అప్లై చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది. వాళ్ళు ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేసుకోవడానికి దగ్గరలోని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలాంటి తప్పులున్నా, మీరు అప్లికేషన్లో ఎలాంటి తప్పులు చేసినా కూడా మీరు వెరిఫై చేసుకోవడానికి హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళకి ఎలాంటి తప్పులు లేవు అన్న ప్రతి ఒక్కరికి కూడా మీకు ఆన్లైన్ ద్వారానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. మీరు చూసే వెబ్సైట్ ఏది ఉందో అదైతే ఇప్పుడు ప్రస్తుతం వర్కింగ్లో లేదు. మనకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దాన్ని వర్కింగ్లోకి తీసుకొస్తారు. దాని ద్వారానే మనకు కంప్లీట్గా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్, దాంతోపాటు వెబ్ ఆప్షన్స్, వెబ్ ఆప్షన్తో పాటు మీకు అలాట్మెంట్స్, దాంతోపాటు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అన్నీ కూడా మీరు చూసే ఈ వెబ్సైట్ ద్వారానే చేయడం జరుగుతుంది. కంప్లీట్గా మీరు ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా అన్ని వివరాలన్నీ తెలుసుకోవచ్చు. మన ఛానల్ నుండి మీరు జాయిన్ అయ్యే వరకు అన్ని అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.